బుల్లితెరపై టాప్ సీరియల్స్లో ఒకటిగా కొనసాగుతోంది గుప్పడంత మనసు సీరియల్. హీరోలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో రిషి సార్కు కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక రిషికే కాదు, వసుధారకు అయితే అసలు చెప్పనవసరం లేదు. వసుధార మంచి నటనతో ఈ సీరియల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. వసుధార అసలు పేరు రక్షా గౌడ. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ మొదట పలు సీరియల్స్తో అలరించింది. ఇక ఎప్పుడైతే గుప్పడంత మనసు సీరియల్ మొదలైందో అప్పటి నుంచి ఈ చిన్నదాని రేంజ్ మారిపోయిందని చెప్పాలి. వసుగా ఈ అమ్మడు అల్లరి, సీరియస్నెస్, రిషితో గొడవలు, ఆమె క్యారెక్టర్కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక పేరుకు తగ్గట్టే రక్ష రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుందంట. ఒకప్పుడు టీవీ ఆర్టిస్టులంటే ఒకంత చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో సినిమా వాళ్ళకి గట్టి పోటీగానే నిలబడుతున్నారు ఈ బుల్లితెర బ్యూటీలు. సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ లానే సీరియల్స్లో కూడా స్టార్ హీరోయిన్స్లా పేరు తెచ్చుకున్నవారు ఉన్నారు. ప్రేమి విశ్వనాథ్, రాశి, కస్తూరి శంకర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇక అంత భారీ పారితోషికాలు అందుకుంటున్న ఆ లిస్టులో వసుధార కూడా ఉందట. ఇక బుల్లితెర స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ లిస్టులో టాప్ అంటే వంటలక్కే. ఈమె ఒక్కరోజు షూటింగ్కి 40,000 హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటుందంట. ఈమె తర్వాత అంత హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న సీనియర్ హీరోయిన్లు రాశి, కస్తూరి ఇప్పుడు ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు. దీంతో ఆ తర్వాత రక్షనే లైన్లో ఉంది. రక్ష ఒక్కరోజుకి గాను సీనియర్ హీరోయిన్లతో సమానంగా 17,000 అందుకుంటుందంట. సినిమా రెమ్యునరేషన్స్కి, సీరియల్ రెమ్యునరేషన్స్కి చాలా తేడా ఉంటుంది. సినిమాకి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది, సీరియల్కు అలా కాదు, ఎపిసోడ్ను బట్టి ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ 4 రోజులు పట్టొచ్చు. అలా ఆమె ఒక్కో ఎపిసోడ్కు 17,000 అందుకుంటుందంట. ఇదేమి చిన్న అమౌంట్ కాదు. స్టార్ హీరోయిన్స్గా కొనసాగుతున్న కొందరు ఒకప్పుడు కేవలం 5,000 తీసుకొని నటించారు. ఇప్పుడు ఈ అమౌంట్ అంటే భారీ అనే చెప్పాలి. ఇక సీరియల్స్ ద్వారానే కాకుండా ఈ చిన్నది ఇంకో పక్క యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తోంది. అలా రక్ష దీపం ఉన్నప్పుడే 4 రాళ్లను వెనకేసుకుంటుంది. ప్రస్తుతం గుప్పడంత మనసుతో బిజీగా ఉన్న ఈ చిన్నది త్వరలోనే మరో సీరియల్లో కనిపిస్తుందో లేక సినిమాలోనే కనిపిస్తుందో చూడాలి.